తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో 2020 మార్చిలో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. జాన్వాడ ప్రాంతంలో డ్రోన్ ఎగరవేశారంటూ రేవంత్ రెడ్డి సహా మరికొందరిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కేసును ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి తరపున న్యాయవాది కోర్టులో వాదిస్తూ జాన్వాడ ఏరియా నిషిద్ధ ప్రాంతమని స్పష్టం చేశారు. పోలీసులు అనవసరంగా ఈ కేసును నమోదు చేశారని తెలిపారు. పైగా ఈ కేసులో రేవంత్ రెడ్డిపై తప్పుడు సెక్షన్లు ప్రయోగించారని వాదించారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా డ్రోన్ ఎగరవేసిన ప్రాంతం నిషిద్ధ జాబితాలో లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తరపు వాదనలు పరిశీలించిన హైకోర్టు 2020 మార్చిలో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పులో రేవంత్ రెడ్డికి అనుకూలమైన తీర్పు లభించిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. కేసు కొట్టివేతతో 2020లో నమోదైన వివాదం ముగిసినట్టయిందని, ఇకపోతే మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై నమోదైన కేసును కూడా హైకోర్టు కొట్టివేసింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఇరువురి వాదనను పరిశీలించి ఎఫ్ఐఆర్ ను రద్దు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పై కేసు నమోదు జరిగింది. ఈ వ్యవహారంపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ కేసులో సరైన ఆధారాలు లేవని, రాజకీయ కోణంలో దీనిని చూస్తే సబబు కాదని కేటీఆర్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. హైకోర్టులో విచారణ సందర్భంగా ఇరువురి వాదనలను పరిగణలోకి తీసుకుంది. కేసు నమోదైన తరహా, అందులో పేర్కొన్న సెక్షన్లు సమీక్షించిన తరువాత ఈ కేసు కొనసాగించవలసిన అవసరం లేదని హైకోర్టు తేల్చింది. దీంతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో కేటీఆర్ కు ఊరట లభించింది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.